ఎట్టకేలకి ఉద్యోగులందరికీ కూడా డిఏ బకాయిలు. సో, ఏకంగా డిఏ 43.2%గా తేలింది. 43.2% డిఏ అయితే రావడం జరిగింది. వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2% కరువు భత్యం ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూల వేతనంపై అంత మేరకు కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు. ప్రభుత్వం సవరించిన ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ తాజా వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తించనున్న విషయం అందరికీ తెలిసిందే. హెచ్ఆర్ఏ భారీగా తగ్గిపోవడంతో ఉద్యోగుల వేతనంపై పెద్ద ప్రభావం చూపనుంది. హెచ్ఆర్ఏలో కోత వల్ల కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. కానీ ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందడంతో ఆ వెలితి కొంత తీరినట్లే అని చెప్పేసి వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో ప్రజెంట్ ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ 82.6%గా ఉంది. ఇప్పుడు దాన్ని 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణ అమలులోకి తెచ్చున్నందున అప్పటికి ఉన్న 31.1%గా ఉన్న డిఏను దాన్ని అయితే ఏకంగా ఆ విధంగా పెరగడం అయితే జరిగిందనమాట. 51%. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి 43.2%గా అయితే తేలింది ఇది. సో ఈ విధంగా 42.3% డిఏ అయితే వీరికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.